కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు వారి తాలూకా బంధువుల సౌకర్యార్థం కాకినాడ కస్టమ్స్ శాఖ నిధులతో స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా 10 లక్షల రూపాయల వ్యయంతో పునరుద్ధరించబడి విస్తరించిన వేచి ఉండే హాలును విజయవాడ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని సుభోజన పథకం పక్కన ఉన్న ఈ హాలు 2024-25 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఈ హాలు పునరుద్ధరణ పొడిగింపును కాకినాడ కస్టమ్స్ చేపట్టింది. వీటితో పాటు ఆసుపత్రిలో మరుగుదొడ్లకు అవసరమైన 50 తలుపులను కూడా అందించారు. ఈ సందర్భంగా కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ప్రజా ప్రయోజన నిమిత్తం సేవా కార్యక్రమాలు చేయడం పట్ల తన కస్టమ్స్ సిబ్బందిని కమిషనర్ నరసింహారెడ్డి అభినందించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ లావణ్యకుమారి మాట్లాడుతూ భోజనశాల ఆధునీకరించడంలో కాకుండా వేచి ఉండే ప్రదేశానికి అవసరమైన సహాయాన్ని కస్టమ్స్ శాఖ అందించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇది ఎంతో ప్రజా ప్రయోజనంగా ఉంటుందని, ఇటువంటి సేవలు చేస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుందని లావణ్యకుమారి చెప్పారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ అదనపు కమిషనర్ వై రామకృష్ణరాజు యాదవ్, అసిస్టెంట్ కమిషనర్ బి మహేష్ బాబు, సిబిడి సూపరింటెండెంట్ బి రంగారావు, ప్రివెంటివ్ సూపరింటెండెంట్ కె రమేష్, ఆసుపత్రి అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్, హెచ్ఓడి శ్రీనివాస్, వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, ఆసుపత్రి కస్టమ్స్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేషెంట్ల సహాయకులకు భోజనం అందించు ఈ షెడ్ ని ఆధునీకరించడం జరిగింది మరియు షెడ్ ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఈ షెడ్ పేషెంట్ల సహాయకులను ఎండ నుంచి, వర్షం నుంచి, ఆ బారి నుంచి కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది మరియు 50 బాత్రూమ్ డోర్స్ కూడా వారు ఇవ్వడానికి అంగీకరించి ఉన్నారు. సో ఇది మొత్తం కలిపి 10 లక్షల రూపాయల వ్యయము ప్రజల సహాయార్థం మరియు పేషెంట్ సహాయకులకు వారి సహాయానికి తోడ్పడుతుందని చెప్పేసి, సో ఇలాంటి దాతలు ముందుకొచ్చి మనకి హాస్పిటల్ని అభివృద్ధి పరిచినప్పుడు డెఫినెట్ గా ఆ ఫలాలు పేదలకు అందుతాయని చెప్పేసి, సో ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ శ్రీ సాధు నరసింహారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ దీనిలో సహకరించిన అడిషనల్ కమిషనర్ గారికి మరియు అసిస్టెంట్ కమిషనర్ గారికి, మరి ఇది పని అంతా కూడా ముందు నుంచి చివరి వరకు ఎందుకు కస్టమ్స్ హౌస్ కాకినాడ వారికి నా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో కొత్తగా షెడ్స్ ను పునర్నిర్మించడం, అదేవిధంగా 50 వరకు టాయిలెట్ బాత్రూమ్స్ యొక్క రెనోవేషన్ చేయటము, అదేవిధంగా ఎవరైతే అన్నప్రసాదాలు తీసుకుంటున్నారో ఇక్కడ రామకృష్ణ మిషన్ నుండి వారికి సంబంధించి ఒక షెడ్ నిర్మించడం ద్వారా వారికి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మా అధికారులందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మేడం గారు పూర్తి స్థాయిలో మనకు సపోర్ట్ చేయడం జరిగింది. వారి సహకారంతో ఇంకేదన్నా భవిష్యత్తులో అవసరం ఉన్నట్లయితే కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారు వారికి తప్పనిసరిగా సహాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.